నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మండలం గంటవూరు కాలనీ నందు ఒంటరి ఏనుగు ఇళ్లపై దాడి చేస్తూ ఉండటంతో గంటవూరు గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 4 రోజుల పర్యటన నిమిత్తం గత రాత్రి భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు. కుప్పం చేరుకున్న భువనేశ్వరికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు నియోజకవర్గంలోని కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాల్లో పర్యటించనున్నారు. పలమనేరు మండలం గంటవూరు కాలనీ నందు ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. ఇళ్లపైకి దాడి చేస్తుంది. గంటవూరు కాలనీ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందడంతో ఏనుగును అడవిలోకి మళ్లించారు. ఈ ఒంటరి ఏనుగు బండ మీద జారువారిపల్లిలో ఒక ఇంటిని కూల్చి దూడను చంపింది కూడా ఈ ఒంటరి ఏనుగేనని అన్నారు. చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఈ ఒంటరి ఏనుగు ఎప్పుడు దాడి చేస్తుందో ఎవరికీ తెలియదని, ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పదరా పదరా అరేనా Hey! 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 Hurry! Hurry! Dig! All the time one tactics undalla. ఊరికే no fit చేసుకునే ఉన్నా అంటే అప్పుడు అర్థమైందా? నువ్వేం చేయలేవు రా. నువ్వు ఈడొచ్చి అరగంట కాదు, రాత్రి 12 నుంచి తోలుకొని వస్తాను. దానికి నువ్వు అట్లే నువ్వు అరేనా మూమెంట్ ఉందినా ఆలోచిస్తాందేమో అర్థం కాదు. బాణం పదరా వెనక్కి పదా వెనక్కి పదా రై పదరా వెనక్కి రై తిరుగురా తిరుగురా వెనక్కి తిరుగా నందమూరి తారక రామారావు గారు కూడా మా నాన్నగారు ఆయన పాలు అమ్ముకుని పొద్దున పూట తల్లిదండ్రులకి ఆయన హెల్ప్ చేసేవారు. పాలు కుప్పం చేరుకున్న భువనేశ్వరికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు నియోజకవర్గంలోని కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాల్లో పర్యటించనున్నారు. పాలు అమ్మిన తర్వాత ఆయన స్కూల్కి వెళ్ళేవారు, అట్లానే కాలేజ్కి వెళ్ళేవారు సైకిల్ తొక్కుంటా. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా అంతే. ఆయన కూడా అట్లానే రోజు 7-10 కిలోమీటర్స్ ఆయన నడిచి ఆయన స్ట్రీట్ లైట్స్ కింద, అప్పుడు కరెంటు ఉండేది కాదు, ఆ రోడ్ లైట్ల కింద ఆయన కూర్చుని చదువుకునేవారు. సో నేను ఎప్పుడు లోకేష్కి ఒక తల్లిగా నేను ఎప్పుడు గుర్తు చేస్తాను ఇట్లాంటి వాళ్ళని. ఏది నీకు ఫ్రీగా రాదు, వచ్చిందా
I mean, not free, with your hard work. Respect that. That only will take you forward. So మిమ్మల్ని అందరినీ మీరు అదృష్టంగా భావించాలి కూడా. మీరు ఇవాళ ఈ కాలేజ్లో చదువుకుంటున్నారు, అది మీ తల్లిదండ్రుల గురించి. సో ఫస్ట్ మీరందరూ తల్లి, తండ్రి, గురు వీళ్ళందరినీ మీరందరూ రెస్పెక్ట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.